హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ జయంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించుతున్న రెసిపీ ఏంటంటే చిల్లీ ఆయిల్. ఇది చాలా ఉపయోగిస్తుందండి. ఎందుకంటే ఇది అన్నిటికీ సలాడ్, దోశ, ఇడ్లీ అన్నిటికీ చాలా ఉపయోగం ఉంటుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో ఎలా చేయడం అంటే కొంచెం నేను 250 ml నువ్వుల ఆయిల్ తీసుకున్నానండి. ఇది కొంచెం హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇది తీసుకున్నా. ఇది మీరు కూడా మీ ఆప్షనల్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి కొంచెము ఇది బిర్యానీ పువ్వులని వస్తుంది కదా, సో అది వేస్తున్నా కొంచెం. సో బిర్యానీ ఆకులు వేస్తే కొంచెం టేస్ట్ అంటే ఆరోమా చాలా బాగుంటుందని. అండ్ కొంచెం జింజర్ పించ్ అంటే తీసుకోవాలి, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా దురదలు రావాలి చూడండి, ఇలా నొరలు వస్తే ఇది ప్యూర్ ఆయిల్ అనమాట. ఇక ఒక బౌల్లో గార్లిక్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. సో చూడండి చాలా సన్నగా ఉండాలి, చాలా లావుగా కూడా ఉండకూడదు, ఇంత ఉంటే చాలు. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాం. నా దగ్గర అవైలబుల్గా ఉంది, మీరు లేకపోతే కొంచెం మిక్సీ పట్టండి, బరక్గా చేస్తే చాలు, నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది, చాలా గ్రైండ్ చేయక్కర్లేదండి. ఇలా బరక్గా చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటే ఓకే, పర్వాలేదు. అండ్ మీ ఇంట్లో ఉన్న చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. మా ఇంట్లో ఉన్న చిల్లీ పౌడర్ యాడ్ చేసాం. మీ ఇంట్లో ఏ దొరికినా అది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే వేయాలి ఇదే వేయాలి ఏం లేదు. అండ్ కొంచెం టర్మరిక్, ఇది ఇంట్లోనే చేసిన టర్మరిక్, చాలా బాగుంటుంది. టేస్ట్ ఆరోమా చాలా బాగుంటుందండి. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసిండాను. ఇదన్నీ పించ్గా వేయాలి అండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది చూడండి. ఇలా అయిన తర్వాత బౌల్లో వేయాలి. ఇలా నూరలు రావాలి చూడండి. వేస్తూ ఉంటే నిజంగానే చాలా ఆరోమా వస్తుందంటే కిచెన్ మొత్తం గుమగుమలాడుతూ ఉంటుంది. చాలా బాగా కలిపి ఉంటే చేయాలి. లేకపోతే అన్నీ పొంగిపోతాయి ఆయిల్. సో చాలా వేడెక్కుతుంది కదా, సో అన్నీ పొంగిపోతాయి. సో అలా రాకూడదని కొంచెం స్పూన్లో కలపాలి చూడండి. ఇలా కలుపుతుంటే నిజంగానే కిచెన్ మొత్తం ఆరోమా చాలా బాగుంటుంది. ఇది సలాడ్కి వేస్తే మాత్రం నిజంగానే సూపర్ అంటే సూపర్. చూడండి పూర్తిగా చల్లారాకే ఒక గ్లాస్ జార్లో దీన్ని పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, కూల్ అయిన తర్వాతే దీన్ని యాడ్ చేయాలి. ఓకే, బాయ్.